ఈ రోజు కొత్తగా మా చిట్టి బుజ్జి బ్యాగ్ అయితే మీకు హాయ్ చెప్తుంది. పొద్దున్నే మా బావ నేను అయితే తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏలూరుకి తిరుపతి చాలా దగ్గర, పెద్ద తిరుపతి అనుకోకండి, చిన్న తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల క్లైమేట్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ అంటే 7 కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎంట్రన్స్ లో గరుత్మంతుని విగ్రహం అయితే కనిపించింది. ఆ విగ్రహం కనిపించింది అంటే మనం తిరుపతి అయితే వచ్చేసినట్టే అన్నట్టు. ఇది మండే మినీ వ్లాగ్. సండే వెళ్దాం అనుకున్నాము కానీ రష్ ఉంటుంది అని చెప్పేసి మండే అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళగానే బైక్ అయితే పార్క్ చేసేసి బయట ఒక చిన్న వీడియో తీయబావా అంటే మా ఆయనకు ఉన్న క్రియేషన్ తో చూడండి ఎంత లాంగ్ వీడియో తీసుకున్నారో. నేనైతే చాలా నవ్వుకున్నాను తర్వాత ఆ వీడియో చూసి. నాకు అసలు అప్పుడు తెలియదు అంత వీడియో తీసారు అని చెప్పేసి. అన్నట్టు మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ లో అయితే మనకి గోశాల అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. మేము ఫస్ట్ టైం అయితే చూడడం అనమాట. ఇంతకు ముందు నేను ఎప్పుడు వచ్చినా అంత గమనించలేదు. సో నాకు చూసి చాలా నచ్చింది అనిపించింది. నెక్స్ట్ అయితే దర్శనంకి వెళ్లే ముందు మనకి ఫోన్స్ అయితే ఎలా ఉండవు కాబట్టి ఫోన్స్ అయితే బయట ఇచ్చేసాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. లోపల కూడా ఎవరు కంగారు పెట్టట్లేదు, తక్కువ జనం ఉన్నారు కదా, సో అందువల్లే. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత అయితే ఫోన్స్ తీసుకున్నాము. ఫోన్స్ తీసుకుని అలా నడుస్తూ ఉంటుంటే పైన టాప్ లో అయితే ఈ డిజైన్స్ కనిపించాయి. ఆ డిజైన్స్ లో కృష్ణుని విగ్రహం ఉంది చూడండి. నాకైతే చాలా నచ్చింది. మీలో ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినప్పుడు ఇది చూసారో ఏదో కమెంట్ చేసి చెప్పండి. మా బావ నేను గుడికి వచ్చి 16 months అయితే అయిపోయింది. అంటే పెళ్ళైన వెంటనే అయితే మేము గుడికి వచ్చాము. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడే అనమాట రావడం. అలా దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మాకు దేవుడి బ్లెస్సింగ్స్ ఎంత ఇంపార్టెంటో మీ సపోర్ట్ కూడా అంతే అవసరం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.